భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 1-4-2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష చతుర్దశి అనంతర పౌర్ణమి బుధవారం. చతుర్దశి రోజు ఉదయం 6:28 వరకు పౌర్ణం పూర్తిగా ఉంది. రాత్రిగల పౌర్ణమి ఈరోజే. నక్షత్రం ఉత్తరా నక్షత్రం సాయంత్రం 3:48 వరకు. వర్జం రాత్రి 12:33 2:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 12:27 వరకు. సూర్యోదయం 5:59, సూర్యాస్తమయం 6:08. అమృత గంట ఉదయం 8:25 నుండి 10:03 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 8 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4:40 వరకు శుభకాలం. ఈరోజు వృద్ధి యోగం మధ్యాహ్నం 2:32, వని ఉదయం 6:28, భద్రకరణం సాయంత్రం 6:34. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి కొంతమేరకు అనుకూలంగా ఉంటుంది. పూర్వ వైభవాని కోసం ప్రయత్నాలు చేస్తారు, అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు, ప్రతిబద్ధకంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీరు ఇతరుల యొక్క సహాయ సహకారాల్లో పైకి వచ్చే అవకాశం, ధనం చేతికి అందే అవకాశం ఈరోజు ఉంది. మిథున రాశి వారి భాగస్వామి వ్యాపారాల్లో మెలకు అవసరం, కొంచెం జాయింట్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. కర్కాటక రాశి వారి మీ ఆలోచనలో మార్పులు వస్తుంది, స్త్రీ మూలకంగా ధనలాభం ఉండే అవకాశం. సింహరాశి వారికి స్త్రీ మూలకంగా కలిసి వచ్చుట, ఆకస్మిక ధనవృద్ధి, కార్యజయము. కన్యారాశి వారి అధికార హోదా పెరిగే అవకాశం, ఉద్యోగస్తులకి జీతం పెరుగుట, స్థాన మార్పులకి అవకాశం ఉంది. అలాగే తులారాశి వారి సంతానం గురించి దిగులు పడుట, అనుకోని ప్రయత్న లాభాలు. వృశ్చిక రాశి వారికి లాభ నష్టాలు అధిగమించి మనోనిర్భరతతో దృఢంగా ముందుకు వెళ్ళే అవకాశాలు. ధనస్సు రాశి వారి ప్రయాణాలు అధికంగా ఉంటాయి, శారీరకంగా ఒత్తిడి కూడా పెరిగే అవకాశం. శ్రమ అనంతర లాభాలే ధనుసు రాశి వారు ఉండే అవకాశం ఉంది. మకర రాశి ఇతరులతో విరోధాలు, మనస్తాపం, దేవాలయ దర్శనాలు చేయండి, దేవతారాధన చేయండి, మేలు కలుగుతుంది. కుంభరాశి వారి కోర్టు వ్యవహారాల్లో లాభము, వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీనరాశి వారి అధికార ప్రాప్తి, పెద్దల్లో కలుసుకుంటా, తెలియని ఏదో మానసిక అశాంతి కూడా గురి అయ్యే అవకాశం ఉంది. చతుర్దశి బుధవారం కాబట్టి అంత అనుకూలంగా లేదు. అయితే ఉదయం 6:28 చతుర్దశి పౌర్ణమి వచ్చింది కాబట్టి, పౌర్ణమి బుధవారం కాబట్టి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.